నువ్వు చూడకుండా చేయకుండా రెడీ అంటే నేను ఒప్పుడే అమ్మ నేను చూడ నాకు కనబడదు సార్. తర్రగా గిట్రారా ఎదురుగా అడ్డం ఉంటావు నన్ను. మరి నీకు సుతున్నాయి రివెంజ్ ఛాలెంజ్ ఏమనే డీమార్ట్ నేను చేతులు కప్పుకొని కూడా అంట. 120 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి న్యాయమేనా ఇది? అడకది మాట రేంజ్ కొంపది బయట గది ముచ్చట ఏ గుడి వెంట కానీ పైసలు ఇవ్వాలి వానికి అడుక్కున్న వాళ్ళకి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాది, యు ఆర్ వాచింగ్ బాబు మై యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రోస్. సో ఈ వీక్ అయితే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. ఈ క్రేజీ ఛాలెంజ్ లో మీరు చూస్తుంటారు, మేము కూడా ఉంటాం. మనం అయితే ఫుల్లీ ఎంజాయ్ చేయబోతున్నాం. క్రేజీ ఛాలెంజ్ ఏంటంటే మేము ముగ్గురం సింగిల్ లెగ్ మీద నిలబడతాం. అంటే ఇట్లా కాలు పైన కొట్టుకొని సింగిల్ లెగ్ మీద నిలబడతాం. ఎవరు ఎక్కువసేపు నిలబడతారో చూద్దాం. సో ఓడిపోయిన వాళ్ళకి సేమ్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. విన్ అయిన వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ చేయాలి. లేకపోతే వీళ్ళిద్దరిట్లో లెవెల్ ఇచ్చినా, లేకపోతే నువ్వు బాగా గెలిస్తే ఇద్దరిట్లా మేమిద్దరిట్లా లెవెల్ ఇచ్చినా, మీ ఇద్దరం గెలిచినా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మీ ఇద్దరిట్లా అంటే ఇద్దరు డిస్కస్ చేసి ఇంకొకరికి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వాలి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చలో 1 పొజిషన్ ఇంకొంచెం సైడ్ చదువు. ఓకేనా? ఆగురా. చలో రైటా చిగ్గా అవుతుంది. 1 2 3 స్టార్ట్. దేవుడా పెట్టిండు. మళ్ళీ నాకు కొంచెం పాయింట్ టైట్ ఉంది. అరే గట్లుండదు బా. నేను ఏమంటున్నా అంటే నేను ఈ పాయింట్ ఎవడు వేసుకోమన్నాడు, షర్ట్ వేసుకోవచ్చు. అనిపించలేదు, నువ్వు చూడలేవు, నువ్వు సడన్ రెడీ అన్నావు. నేను ప్రిపేర్ కావాలి ఇట్లా ఇట్లా అవ్వినాడు బై అంతే. మళ్ళా సరే మళ్ళా ఛాన్స్ అవ్వినాడు బై ముఖి ఛాన్స్. ముఖి ఒప్పుకోదు. అట్లా ఎట్లుంటది? గట్ల ఎట్లుంటది? అగో నువ్వు చూడకుండా చేయకుండా రెడీ అంటే నేను ఒప్పుడే. అగో నేను చూడ నాకు కనబడదు సార్. ఇప్పుడు నేను రెడీ 1 2 3 అన్న, నేను ఇట్లుండి ఇట్లా పెట్టినా వెంటనే ఓకే ఓకే స్టార్ట్ అని ఇట్లా పెట్టినా. నువ్వు ఇట్లా ఇంకా పోయినావా లేదా? నాకు సప్పుడు రాదా? అదే నాకు కొంచెం స్లిప్ అయింది. నువ్వు రెడీ లేదు. నీకు స్లిప్ అయితే నాకేందో నువ్వు నాకు అట్లా స్లిప్ అయింది. నేను రెడీ లేకుండే. సరే నీకు స్లిప్ అయింది అంటున్నావు కదా, మరి నీకు స్లిప్ అయితే ముఖేష్ గారికి ఎందుకు స్లిప్ కాలే? ఉన్నాడు కదా. నువ్వు ఎట్లా రెడీ ఉన్నా నాకేం వెళ్తుంది? నాకు సంబంధం లేదు. గమని కాదు నాకంటే కనబడేది వాడిని కనబడతాయి కదా, నీకు కనబడతాయి కదా, వాడిని చూడొచ్చు కదా. మీరిద్దరు ఏమో కుట్ర పన్నీర్ లేదు. నువ్వు రివెంజ్ ఛాలెంజ్ చేయాల్సిందే. గైస్ మీరే చూడండి, మీరే చెప్పండి ఏదున్నా. సో రివెంజ్ ఛాలెంజ్ నాకు కొంచెం పాయింట్ టైట్ ఉండే బాగుంది. నీ పాయింట్ టైట్ ఉంటే నాకేం సంబంధం? పోయి నువ్వు లాగేసుకోవచ్చు షెట్టి. ఓడిపోతాను. ఒక్కసారి ఛాన్స్ అయ్యా అది అప్పుడు అనాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి లేదు అవసరం లేదు. బిగ్ బాస్ లో ఛాన్స్ బిగ్ బాస్ లో అన్నా ఇంకో ఛాన్స్. బిగ్ బాస్ కాదు నాది, బాబా మరి ఛానల్. నాది బిగ్ బాస్ ఛానల్ కాదు. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వంటావా? అయ్యా రివెంజ్ ఛాలెంజ్ చేసి తర్రగా గిట్రారా ఎదురుగా అడ్డం ఉంటావు నన్ను. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వంటావా? ఒక్కసారి చూద్దా. రివెంజ్ ఛాలెంజ్ చేసుడే ఇంటలేదు. సరే ఛాలెంజ్ గట్ల భయపడితే రివెంజ్ ఛాలెంజ్ నువ్వు ఇస్తావు అని ఇవ్వాలా? ఇస్తా నేను రివెంజ్ ఛాలెంజ్. చలో గైస్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇద్దాం. మొత్తానికి అయితే మరి బట్టలు ఇప్పి బాగా ఇట్లా నా ఇష్టం కాకుండా నా ఇష్టం. మరి నీకు సుతున్నాయి రివెంజ్ ఛాలెంజ్. ఏమనే డీమార్ట్ నేను చేతులు కప్పుకొని కూడా అంట. సరే నా ఇష్టం. సరే సరే నేను ఇచ్చే రివెంజ్ నాకు ఉంటుంది. గైస్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి నేను 100 రూపీస్ ఇస్తా. 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలు ఇస్తాను. నాకు సంతోషం. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదంట జీజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా.
ఎందుకు ఎగిరితో పడతావు ఉరుకులు ఆడద్దు చెప్పదా తినాలి మొత్తం అన్ని అత్త అల్లుతో దింకపోయినట్టు గవ్వని అడవాయి. సరే సరే 100 రూపాయలు ఇస్తావా నాకు? అరే షుగర్ ఎట్లా సరే సరే ఇయ్యి 100 రూపాయలు. గాయస్ షుగర్ ఉన్నట్టున్నది మనోడికి ట్రే. చలో ఆ 100 రూపాయలతోటి 1 డే సర్వైవల్ చేయాలి టోటల్ గా. మార్నింగ్ ఖచ్చితంగా టీ టిఫిన్. ఓకే నీకు టీ అలవాటు ఉందా? టీ అలవాటు లేదు నాకు. లోటెడ్ ఆయిడ్ గాయస్, ఇంత పెద్ద గిలాసాలు ఆయిడ్ గాయస్. సరే అలవాటు ఉంది. ఉండాలేమో మనం. కానీ నేను ఎర్లీ మార్నింగ్ టీ అలవాటు లేదు, ఏమన్నా తిన్నాక తాగుతా. నువ్వు ఏమైనా వేసుకో, టీ తాగాలి. టీ టిఫిన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ ఖచ్చితంగా. మార్నింగ్ టీ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్. సాయంత్రం స్నాక్స్ తినే అలవాటు ఉందా? స్నాక్స్ తినే అలవాటు లేదు, డైరెక్ట్ డిన్నరే. డిన్నరే కదా. నిన్న తినేది స్నాక్స్ తిన్నా నేను. నిన్న ఏం తిన్నా? చిన్న సమోసాలు తిన్నదేవుడు. చిన్న సమోసాలు తిన్నదేవుడు కాదు. ఇక దునియా పరి పొద్దున్నాక పసామలు తింటా నేను. పసామలు తింటా, నా ఇష్టం. పసామలు తిన్నా, పసామలు తింటా. నువ్వు ఏమన్నా ఛాలెంజ్ చెప్పాను. సరే గాయ్స్, అంటే 100 రూపీస్ తోని నా డే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఏముంటాయి, ఎక్కువ మంది ఇస్తారా? ఎక్కువనా? ఎక్కువ 100 రూపాయలకి టీ ఒక్క పూట అన్నం దొరకదు. 120 రూపాయలు ప్లేట్ కి. నాకేందుకో నేను ఛాలెంజ్ ఇచ్చినా చెయ్యాలను. 100 రూపాయలు ఎట్లా గాయ్స్? బయటికి పోతే మీల్స్ ఒక పూట మీల్స్ కి 120 రూపాయలు తీసుకుంటారు. 100 రూపాయలు ఇచ్చి న్యాయమేనా ఇది? అడగదు మాట రైతు కొంపలించి బయట గది ముచ్చట. గుడి వెంట కానీ పైసలు ఇవ్వాలి వానికి అడుక్కున్న వాళ్ళకి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సంబంధం అయితే లేదు. నువ్వు అడక్క తింటావా, నువ్వు కూర్చొని తింటావా, నువ్వు నిలబడి దుంకుతావా, నువ్వు ఇక్కడ దుంకి తింటావా నాకు తెలియదు. What happened? You are looking so sad and bad. 100 రూపాయల డే మొత్తం సర్వైవల్ కావాలి. టీ టిఫిన్ 2, లంచ్, స్నాక్ నీ ఇష్టం. అరే నీ ఇష్టం. అది ఒకటి ఎక్స్క్యూజ్ పోరాడాన్ని ఇచ్చి పెడుతున్నా కానీ 3 పూటలు పొద్దుగాలనేమో స్నాక్స్ అంటే 5 రూపాయలు చిప్స్ కొనుక్కొని తింటాను. అది నీ ఇష్టం. రాత్రి మాత్రం డిన్నర్ చేయాల్సిన మీల్సే. మళ్ళీ ఆఫ్టర్నూన్ రాత్రి మీల్సే తినాలి. అంటే అన్నమే తినాలి. 120 రూపాయలు ఒక నాకు నువ్వు 120 పెట్టుకో, నువ్వు 150 నాకు తెలియదు. 100 రూపాయలు నేను ఇస్తా, అందుకే 1 రూపాయి కలపద్దు. ఇదేందో ఈ 100 రూపాయలు ఇవన్నీ అయ్యేటట్లేవు కానీ ఎందుకు కావు? అయితే అయ్యో 100 రూపాయలు కాలేవు కదా, నువ్వు ఓడిపోయినా ఒప్పు అందులో కూడా మళ్ళీ రివెంజ్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయినాక వీడియో వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నా అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అప్పుడు ఏంటంటే ఇవన్నీ మాట్లాడాలి. 100 రూపాయలతో ఓ రోజు మొత్తం సర్వే. ఓకే గైస్, నాకు వచ్చిన ఛాలెంజ్ అయితే 100 రూపీస్ తో డే మొత్తం సర్వే అన్నట. సరే కొట్టు 100 కొట్టు. గైస్ నాకైతే ఫ్రీగా టిఫిన్ లంచ్ దొరికి. ఇక్కడ 100 రూపాయలలో ఎట్లా సర్వే చేయాలనో నాకు కొంచెం పెద్ద టాస్క్ ఇది. చూద్దాం. ఓకే 100 రూపీస్ లో సర్వే కాకుంటే డబల్ రివెంజ్. అప్పుడు 50 రూపాయలు ఇస్తా. ఓకే 50 రూపాయలు డే సర్వైవర్. 100 రూపీస్ లో రివెంజ్ అయితే కంప్లీట్ అవుతాం గైస్. చలో సపడత్త చూడురి అత్త రాదు ఇజ్జత్ పోతుంది. వచ్చింది 100 రూపాయలు వచ్చినాయి గైస్. 100 రూపాయలు పెట్టినా చూడు గైస్. 100 కొట్టినా గైస్. సో ఇప్పుడు నా ఛాలెంజ్ అయితే రెడీ అయింది. నేను మార్నింగ్ నుంచి అసలు నైట్ దాకా ఎట్లా సర్వైవ్ అవుతా. సో చూడండి గైస్, చూసి ఎంజాయ్ చేయర్రి. సో నేను సర్వైవ్ అవుతానా కాలేనా చూద్దాం. ఓకే, సో అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, అలా పొద్దుగా నేను లేచిన. సో ఛాలెంజ్ కోసం 8:51 అవుతుంది. సో మన బావ అయితే నాకు 100 రూపీస్ ఛాలెంజ్ అయితే ఇచ్చింది కదా. సో అందులో భాగంగా నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే వేయబోతున్నా 100 రూపీస్ రివెంజ్ ఛాలెంజ్లో. ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుందో ఆడికి పోయినాక చూపిస్తా. ఒక ప్లేస్ అయితే ఎంచుకున్నా, అక్కడ తక్కువ దొరుకుతుందని తెలిసింది మా ఫ్రెండ్ వల్ల. సో ఆ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తా. ఆడికి వెళ్ళినాక టిఫిన్ చేస్తా. సో మనకు వచ్చిన రివెంజ్ ఛాలెంజ్లో 3 పూటలు అయితే
మనం కంప్లీట్ చేసుకోవాలి. టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. సో అవి నేను చేస్తానా 100 రూపీస్లో చేయనా ఒకసారి కామెంట్లు అయితే పెట్టుర్రి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. ఓకే గాయ్స్, చలో 100 రూపీస్ ఛాలెంజ్లో నాకైతే ఫస్ట్ టిఫిన్ ఛాలెంజ్ కదా. సో టిఫిన్కి నేనైతే ఇక్కడికి వచ్చిన 20 రూపీస్ టిఫిన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. 100 లెక్క 20 పోతే నాకు రిమైనింగ్ 80 రూపీస్ అయితే దొరుకుతాయి. ఒక ఇవాడ ఎంత 20 రూపీసా? ఓకే, 20 రూపీస్ ఇడ్లీ వాడ నేను మిక్సీ తీసుకుంటాను. ఓకే గాయస్, 100 రూపీస్తో నేను సర్వ్ చేయగలుగుతానా చేయలేనా ఒకసారి కామెంట్ అయితే చేయండి గాయస్. సో గాయస్, టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్. ఇప్పుడు లంచ్ ఎంత చేయాలో ఎంత దొరుకుతుందో 120 రూపీస్ నాకు మినిమం అయితే 120 రూపీస్ అడుగుతున్నాను. కానీ తక్కువ చేద్దామని ఖచ్చితంగా చేస్తున్నా. గాయ్స్, ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో నా ఛాలెంజ్లో భాగంగా నేను మధ్యాహ్నం మీల్స్ కోసం అయితే వచ్చిన. ఇక్కడ 10 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే అవైలబుల్ ఉంది. సో చూసుకోండి, 10 రూపీస్ వెజ్ బిర్యానీ. ఓకే గైస్, నా ఛాలెంజ్లో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపరేషన్లో నేను 10 రూపీస్ వెజ్ బిర్యానీ కోసం వచ్చిన. భయ్యా వెజ్ బిర్యానీ కిట్నా 10 రూపీస్ ఏక్ దేవ్. చూసుకోవచ్చు మీరు, 10 రూపీస్కి అయితే వెజ్ బిర్యానీ ఉంది. సో సరిపోకుంటే ఇంకో ప్లేట్స్ తీసుకోవచ్చు వెజ్ బిర్యానీ. ఓకే గాయస్, కంప్లీట్ అయిపోయింది. మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 20 రూపీస్లో లంచ్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే మంచిగా ఉంది, తినచ్చు. ఇంకా కావాలంటే ఇంకా 2 ప్లేట్స్ తినచ్చు. నాకైతే కంప్లీట్ అయింది 20 రూపీస్తోని. ఓకే గాయస్, ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్కి అయితే ప్లానింగ్ అయితే చేద్దాం. కూర్చొని ఇప్పుడు ప్లానింగ్ అయితే చేస్తా. అన్న 10 రూపీస్కి బిర్యానీ అయితే నిజమే కదా? 10 రూపీస్ బిర్యానీ నిజమే. ఇది కావచ్చు సికింద్రాబాద్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అపోజిట్లో ఉంటుంది బస్ స్టాప్. బస్ స్టాప్కి అపోజిట్ ఉంటుంది. విజిట్ చేయండి. 10 రూపీస్ బిర్యానీ ఇస్తారు. ఆయన 30 రూపీస్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది, 60 రూపీస్ 50 60 30 కొంచెం పెద్దగా వస్తాయి అది బౌల్స్. ఈ 10 రూపీస్ ఎనఫ్. 2 తీసుకున్నాం అంటే దమ్ అవుతుంది. నేనైతే కంప్లీట్ తిన్నా మంచిగా. ఓకే గైస్, ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే ప్లాన్ చేద్దాం. బాయ్. 7 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ అయితే ప్లానింగ్ వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా. డిన్నర్ కంప్లీట్ అయితే నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. 100 రూపీస్తోని 1 డే సర్వైవ్ అయితే కంప్లీట్ అయినట్టు. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు 60 రూపీస్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నేను టిఫిన్కి 20 రూపీస్ ఖర్చు పెట్టుకున్నా, లంచ్కి 20 రూపీస్ ఖర్చు పెట్టుకున్నా,
అండ్ ఇప్పుడు డిన్నర్కి 60 రూపీస్ ఉంచుకున్నా. ఇప్పుడు డిన్నర్ సుధా 20 రూపీస్లో అడిగితే 40 రూపీస్ మిగులుతాయి. కానీ 20 రూపీస్ దొరకాలి ఫస్ట్, లేకుంటే ఈ 60 రూపీస్తో ఏదైనా ఒకటి తినాలి. సో 60 రూపీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తా. ఓకే గాయస్ చూడండి గాయస్, ఇక్కడ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే 50 రూపీస్ ఉంది. నేనైతే ఇక్కడ కొంచెం నాయిస్ పొల్యూషన్ ఉంది, సో నేనైతే రూమ్కి తీసుకెళ్తా ఇక్కడి నుంచి వెళ్ళి. భయ్యా ఎగ్ ఫ్రైడ్ రైస్ పార్సల్ బనా దో. भाई लोकेशन बता सकते हो? लोकेशन क्या? इंदिरा पार्क एनटीआर स्टेडियम सिग्नल पे 40 रुपीज़ पे दे रहे हो? सच में 40 रुपीज़? ఓకే బాయ్. ఓకే గాయస్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది అయిపోయినట్టే. 100 రూపీస్ ఛాలెంజ్ నేను విన్ అయినా. ఇదైతే 50 రూపీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను నేను. వెజ్ ఉంది, వెజ్ అయితే 40 రూపీస్. దాంట్లో అయితే అదైతే నాకు 20 రూపీస్ సేఫ్ అవ్వు. ఇలా ఇప్పుడు తీసుకున్నా కాబట్టి 10 రూపీస్ సేఫ్ అయినాయి. అట్లా అది లాస్ట్ ఎండ్. నేనైతే విన్నర్ అయితే అయినా, అంటే ఓడిపోయినా ఫస్ట్ ఛాలెంజ్ ఓడిపోయినా కాబట్టి రివెంజ్ ఛాలెంజ్. దీనిలో 100 రూపీస్ రివెంజ్ ఛాలెంజ్ అయితే నేను గెలిచిన. 100 రూపీస్తో హైదరాబాద్లో డే మొత్తం సర్వే చేయొచ్చు. నేనైతే నిరూపించిన. ఏది 50 రూపీస్ ఇప్పుడు తింటానా. ఓకే గాయస్, ఈ వీడియోలో అయితే ఇంతే. నేనైతే 100 రూపీస్ ఛాలెంజ్లో సర్వే అయినా. నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఇంకా 10 రూపీస్ ఎక్స్ట్రా మిగిలించుకున్నా. అండ్ ఛానల్ ఎవరైతే ఇవాళ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం గట్టి కొట్టుర్రి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బాయ్, గుడ్ నైట్.